హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. సో ఎవరైతే ఏపీపీఎస్సీ కోసం, టీఎస్పీఎస్సీ కోసం, పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి సువర్ణ అవకాశం అయితే రావడం జరిగిందండి. సో మరి మీరు యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకున్న దానిపైన యాక్చువల్గా అయితే 9,350 రూపాయలు అవుతుందండి. అందులో స్పెషల్ ప్రైస్ కింద 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంకొక 10% డిస్కౌంట్ ఇస్తూ 7,574 రూపాయలకే సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది వ్యాలిడ్ ఫ్రమ్ 25 నుంచి 30వ తారీఖు నవంబర్ వరకు మాత్రమే అండి. మన కోడ్ యూజ్ చేయండి RKT10. సో మీకు ఈ యొక్క ఆఫర్ అయితే యాక్టివేట్ అవుతుంది. చాలా అంటే చాలా మంచి అవకాశం అండి, అందరూ ఉపయోగించుకోండి. రక్షక పేరుతో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బ్యాచ్ డిసెంబర్ 1న స్టార్ట్ అవుతుందండి. జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్కి సంబంధించినవి కావచ్చు, అన్నీ కూడా అకాడమీలో మంచి బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. అందరూ కూడా ఫాలో అవ్వండి. సో మరి బెస్ట్ ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. సో కంప్లీట్ సిలబస్ ఉంటుంది, మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని ఫాలో అవ్వచ్చు, హ్యాండ్ రైజింగ్ అనేటువంటి ఫ్యూచర్ ఉంటుంది, వీక్లీ అండ్ డైలీ టెస్ట్లు కూడా అవైలబుల్గా మనకి ఇక్కడ ఉంటాయి. ఓకేనా? మరి 1 ఇయర్ కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. 7,500 ఆ లెవెల్లోనే మీకు అయితే రావడము జరుగుతుంది. ఓకేనా? సువర్ణ అవకాశము, అందరూ ఉపయోగించుకోండి. మన కోడ్ యూజ్ చేయండి RKT10. ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 26 నవంబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. దేశంలో మొదటిసారిగా మూగజీవాలకు వెంటిలేటర్ సౌకర్యం కలిగించిన ఆసుపత్రి ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ బి అండి, అహ్మదాబాద్, గుజరాత్లో. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరానికి చెందిన షాయివల్ దేశాయ్ అనేటువంటి వ్యక్తి యొక్క కుక్కను పెంచుకున్నాడు. మరి అది ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో షాయివల్ తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. తన కుక్కకు సరైన వైద్యం దొరికితే బతికేదని భావించాడు. ఈ క్రమంలో తన మిత్రులతో కలిసి ఒక కొత్త ఆలోచన చేశారు. మనిషి మాదిరిగానే కుక్కలకు కూడా వెటర్నరీ ఆసుపత్రుల్లో అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. తర్వాత అతను కొన్ని రోజులకు అహ్మదాబాద్లో వెటర్నరీ బెస్ట్ బర్డ్స్ పేరుతో ఆసుపత్రిని ప్రారంభించారు. దీనిలో రకరకాల సదుపాయాలతో పాటు వెంటిలేటర్ కూడా ఏర్పాటు చేశారు. భారత్లో మూగజీవాలకు వెంటిలేటర్ సౌకర్యం ఉన్న తొలి ఆసుపత్రులుగా ఇది రికార్డుకి ఎక్కింది. మరి ఇక్కడ గుజరాత్ అనేది మనకు వార్తల్లో ఉందండి. సో మరి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1 మే 1960. సో గుజరాత్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. రాజధాని గాంధీనగర్. మొత్తం జిల్లాలు 33. గవర్నర్ ఆచార్య దేవవ్రత్. ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్. అసెంబ్లీ స్థానాలు 182, లోక్సభ 26, రాజ్యసభ 11. వైశాల్యపరంగా 5వ స్థానము, జనాభా పరంగా 9వ స్థానము. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల దోస్తీ పేరుతో 15వ ఎడిషన్ సైనిక వ్యాయామాలు ఏ దేశాలు కలిసి నిర్వహించాయి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. భారతదేశము, మాల్దీవులు, శ్రీలంక. భారతదేశము, మాల్దీవులు మరియు శ్రీలంక ద్వైవార్షిక త్రైపాక్షిక కోస్ట్ గార్డ్ వ్యాయామము దోస్తీ యొక్క 15వ ఎడిషన్ను మాల్దీవులలో నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యమైన వాస్తవాలు చూసినట్లయితే 2021 సంవత్సరము దోస్తీ ట్రైలాటరల్ కోస్ట్ గార్డ్ వ్యాయామం యొక్క 30వ సంవత్సరాన్ని సూచిస్తుంది. నవంబర్ 20న ప్రారంభమైన కసరత్తు నవంబర్ 25న ముగుస్తుంది. మరి 5 రోజుల కసరత్తులో ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలు అంటే ICGS అపూర్వ మరియు ICGS వజ్ర, SLCGS సురక్ష అనేటువంటి శ్రీలంక కోస్ట్ గార్డుల నౌకలో చేరాయి. మరి ఈ యొక్క వ్యాయామం యొక్క లక్ష్యం ఏంటి చూద్దాం. 3 దేశాల కోస్ట్ గార్డ్ మధ్య సహకారాన్ని పెంపొందించడానికి మరియు పరస్పర కార్యాచరణ సామర్థ్యము, వ్యాయామ పరస్పర చర్యను పెంపొందించడానికి, స్నేహాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో త్రైపాక్షిక వ్యాయామము దోస్తీని నిర్వహించబడింది. మరి ఇక్కడ స్టాటిక్ జీకే అబౌట్ మాల్దీవ్స్ గురించి అయితే చూద్దామండి. ఏర్పాటు 11 నవంబర్ 1968. రాజధాని మాలి. అధికార భాష దివేహి. కరెన్సీ మాల్దీవ్స్ రూపియా. ప్రెసిడెంట్ ఇబ్రహీం మహమ్మద్ సోలి. మరి పార్లమెంట్ పేరు పీపుల్స్ మజ్లీస్. నెక్స్ట్ వన్. 3వది, ఏపీ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ బిల్లు 2021ని ఆమోదించింది. ఇందులో భాగంగా 7 నుంచి 10 సంవత్సరాలు దాటిన వాహనాలకు ఎంత మొత్తం ట్యాక్స్ విధించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 4,000. కొన్ని స్లాబ్స్ ఉన్నాయండి, వాటి గురించి కూడా చూద్దాము.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పర్యావరణ అనుకూల చర్యల్లో గ్రీన్ ట్యాక్స్ విధించడానికి ఏపీ మోటార్స్ వెహికల్స్ ట్యాక్సేషన్ బిల్లు 2021ని ఆమోదించింది. ప్రధానాంశాలు: ఈ చర్య వాహన కొనుగోలుదారులపై అదనపు భారము పడుతుంది. మోటార్ సైకిళ్ళు, ఆటో రిక్షాలు మినహా అన్ని వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధించనున్నారు. మరి కర్బన ఉద్గారాల నుంచి పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడే గ్రీన్ ట్యాక్స్ అనే కేంద్ర ప్రభుత్వ సిఫారసు కారణంగా వాహన యజమానుల నుంచి వాటి వల్ల కలిగే కాలుష్యానికి చెల్లించేలా చేయడము ఈ సవరణ జరిగింది. అంటే ఎవరైతే కాలుష్యాన్ని చేస్తున్నారో వారి నుంచి పన్ను వసూలు చేసే విధానము. ఒకవేళ రవాణా వాహనాలు రిజిస్ట్రేషన్ సమయం నుంచి 7 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్నట్లయితే 4,000 రూపాయల గ్రీన్ ట్యాక్స్ విధిస్తారు. ఇది మొత్తం సంవత్సరానికి త్రైమాసిక పన్నులో భాగము, అంటే సంవత్సరానికి ఒకసారి. ఇదే విధంగా వాహనం వయసు 10 నుంచి 12 సంవత్సరాలు ఉంటుందో వారికి 5,000, 12 ఏళ్ళు పైబడినట్లయితే 6,000 రూపాయల గ్రీన్ ట్యాక్స్ అయితే విధిస్తారు. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 5వ దశలో భాగంగా ఎన్ని నెలల కాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? అంటే ఈ యొక్క పథకాన్ని ఎన్ని రోజులు పొడిగించారు? సింపుల్. ఆప్షన్ బి అండి, 4 నెలలు. చూద్దాం. నవంబర్ 24, 2021 కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన దీన్ని 4 నెలలు పొడిగించారు. దీని వలన ప్రజల అనుకూల చర్యగా పేర్కొంటూ ఈ పథకం యొక్క 5వ దశలో భాగంగా ప్రధానమంత్రి గ్రామీణ వికాస్ అన్న యోజనని డిసెంబర్ 2021 నుంచి మార్చి 2022 వరకు పొడిగించారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈ పథకము 2020లో ప్రారంభించబడింది. ఈ పథకం క్రింద ఒక్కొక్క వ్యక్తికి నెలకు 5 కిలోల ధాన్యాన్ని ఉచితంగా అందజేస్తారు. ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మరియు జాతీయ ఆహార భద్రతా చట్టము అంత్యోదయ అన్న యోజన మరియు ప్రాధాన్యత గృహాల క్రింద కవర్ చేయబడిన అన్ని లబ్ధిదారులకు కవర్ చేస్తుంది. అంటే ఎవరికైతే వైట్ రేషన్ కార్డ్స్ ఉంటాయో అందరికీ అందుతుందండి ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ 75 క్రింద 4వ స్టెల్త్ స్కార్పెన్ క్లాస్ సబ్మెరైన్ అయిన ఐఎన్ఎస్ వేలాను మజగావ్ డాక్యార్డ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఏ దేశ సహకారంతో నిర్మించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఫ్రాన్స్. చూద్దాం. ప్రాజెక్ట్ 75 క్రింద 4వ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఐఎన్ఎస్ వేలా యొక్క ఇండక్షన్ దాని పోరాట సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ ప్రాజెక్ట్ 75 స్కార్పెన్ డిజైన్ యొక్క 6 జలంతర్గాముల నిర్మాణాన్ని కలిగి ఉంది. 6 కరంజ్, కల్వరి, కండేరి అనేటువంటి 3 జలంతర్గాములు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి. ఐఎన్ఎస్ వేలా గురించి చూద్దాము. ఐఎన్ఎస్ వేలాను ముంబైకి చెందిన మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఎంబైఎస్ నావల్ గ్రూప్ ఆఫ్ ఫ్రాన్స్తో కలిసి నిర్మించింది. ఐఎన్ఎస్ వేలా యొక్క మునుపటి వెర్షన్ ఆగస్టు 31, 1973న ప్రారంభించబడింది. ఇది 37 సంవత్సరాల పాటు దేశానికి గొప్ప సేవను అందించింది. ఇది చివరకు జూన్ 25, 2010న ఉపసంహరించబడింది. ఐఎన్ఎస్ వేలా ఒక శక్తివంతమైన యుద్ధ మనిషి. ఇది సముద్ర యుద్ధం యొక్క మొత్తం స్పెక్ట్రంలో విస్తరించి ఉన్న ప్రమాదకర కార్యకలాపాలను చేయగలదు. మరి స్టాటిక్ జీకే అబౌట్ ఫ్రాన్స్ చూద్దాము. ఏర్పాటు 22 సెప్టెంబర్ 1792. రాజధాని ప్యారిస్. కరెన్సీ యూరో. అధికార భాష ఫ్రెంచ్. ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్. ప్రధాని జీన్ కాస్టెక్స్. నెక్స్ట్ వన్, న్యూఢిల్లీలో జరిగిన మైన్స్ మరియు మినరల్స్పై 5వ జాతీయ సదస్సులో బొగ్గు మరియు గనుల మంత్రి ప్రహ్లాద్ జోషి ఖనిజాల అన్వేషణ కోసం ప్రారంభించిన పోర్టల్ పేరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఈ పోర్టల్ ఆఫ్ అక్రిడిటేషన్ స్కీమ్. నవంబర్ 23, 2021 బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఖనిజాల అన్వేషణ కోసం ఈ పోర్టల్ ఆఫ్ అక్రిడిటేషన్ స్కీమ్ను ప్రారంభించారు. ప్రధానాంశాలు: 15 రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులకు 52 గనుల బ్లాక్లను మంత్రి అందజేశారు. న్యూఢిల్లీలో జరిగిన మైన్స్ మరియు మినరల్స్పై జరిగిన 5వ జాతీయ సదస్సులో ఈ పథకం ప్రారంభించబడింది. మరి ఈ సందర్భంగా బొగ్గు గనుల రంగానికి గత 3 ఏళ్లుగా 149 అవార్డులను మంత్రి అందజేశారు. ఈ రంగాలు వారి 5 నక్షత్రాల రేటింగ్ పనితీరు మరియు స్థిరమైన మైనింగ్ కోసం అవార్డులు పొందాయి. మరి 2 ఈశాన్య రాష్ట్రాలతో సహా 15 రాష్ట్రాలకు 52 మైన్ బ్లాక్లను కూడా ఆయన అప్పగించారు. ఖనిజాల త్రవ్వకాల కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 52 బ్లాక్లను ఆమోదించింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొదటిసారిగా ప్రజాస్వామ్య దేశాల బలోపేతం కోసము సమ్మిట్ ఫర్ డెమోక్రసీ ఏ దేశం నిర్వహించనుంది? ఆప్షన్ డి, అమెరికా. వివరాలు చూద్దాం. యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ వర్చువల్ సమ్మిట్ కోసము తైవాన్తో పాటు 100 కంటే ఎక్కువ దేశాలను ఆహ్వానించారు.
ప్రధానాంశాలు. మరి ఈ సమావేశానికి చైనా, రష్యాలను అమెరికా ఆహ్వానించలేదు, ఎందుకంటే ఇవి రెండు కూడా పెద్ద కమ్యూనిస్టు దేశాలు. ఈ సమావేశంలో అధ్యక్షుడు బైడెన్ చేత ప్రచార ప్రతిజ్ఞ అతను తన విదేశాంగ విధానంలో నిరంకుశ ప్రభుత్వాలు మరియు ప్రజాస్వామ్యాల మధ్య పోరాటాన్ని ఉంచడం అయితే జరిగింది. అమెరికా తైవాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించినప్పటికీ తైవాన్ను ఆహ్వానించింది. ఓకే, మరి తైవాన్ను అమెరికా మోడల్ ప్రజాస్వామ్య దేశంగా తీసుకోవడం ఇక్కడ కొసమెరుపు. సమ్మిట్ ఫర్ డెమోక్రసీ గురించి చూద్దామండి. మొదటిసారిగా ప్రజాస్వామ్యం కోసము సమ్మిట్ డిసెంబర్ 9 మరియు 10, 2021 తేదీలలో ఆన్లైన్లో జరగాల్సి ఉంది. 2022 ఎడిషన్లో సమ్మిట్ యొక్క వ్యక్తిగత సమావేశం నిర్వహించబడుతుంది. ప్రజాస్వామ్యము ఎదురు దెబ్బలు తగిలినందున ఈ శిఖరాగ్ర సమావేశం నిర్వహించబడుతుంది. యుఎస్ గొప్ప ఆశలు కలిగి ఉన్న దేశాలలో ఇదైతే జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇండియన్ రాబిన్హుడ్గా పిలిచే తాంత్యా బెల్ పేరు పాతాల్ పానీ రైల్వే స్టేషన్కి నూతనంగా పెట్టారు. అయితే ఈ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇండోర్లోని పాతల్ పానీ రైల్వే స్టేషన్కి గిరిజనుల యొక్క ఐకాన్ తాంత్యా బిల్ పేరును మారుస్తున్నట్లుగా ప్రకటించారు. అతను గిరిజనులచే ఇండియన్ రాబిన్ వుడ్ అని పిలుస్తారు. ఇండోర్లోని మరో 2 ల్యాండ్ మార్కులు బన్వార్, కువార్, కుడాలి మరియు MR10 బస్టాండ్లకు కూడా తాంత్యా బిల్ పేరు పెట్టనున్నట్లుగా సీఎం ప్రకటించారు. ముఖ్యంగా భోపాల్లోని హబీబ్గంజ్ రైల్వే స్టేషన్కి ఇటీవల ఓ గిరిజన రాణి కమలాపతి పేరు పెట్టడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్, సొల్యూషన్ ఇన్ యునైటెడ్ నేషన్స్ డివైడెడ్ వరల్డ్ పేరుతో ఆత్మకథ విడుదల చేసిన మాజీ ఐక్యరాజ్యసమితి డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ, బాన్ కీ మూన్. ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఆత్మకథ సొల్యూషన్ యునైటెడ్ నేషన్స్ ఇన్ ఏ డివైడెడ్ వరల్డ్ అనేటువంటి పుస్తకము. ఇది రచయిత తన జీవితంలో ఎదుర్కొన్న జీవిత అనుభవాలు మరియు సవాళ్లను కలిగి ఉంటుంది. ఐక్యరాజ్య సమితిలో అతని పదవీ కాలాన్ని వివరిస్తుంది. అతను ఐక్యరాజ్య సమితి యొక్క 8వ సెక్రటరీ జనరల్గా 5 సంవత్సరాల పదవీ కాలాలు, అంటే 2007 నుంచి 16 వరకు అయితే పనిచేయడము చూడవచ్చు. హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురించిన సొల్యూషన్ ఐక్యరాజ్య సమితిలో డివైడెడ్ వరల్డ్లో మరి బాన్ అతను యుద్ధం యొక్క బిడ్డ నుంచి శాంతి మనిషిగా ఎలా అయ్యారనేది వివరిస్తారు. ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ మొదటి దౌత్య పోస్టింగ్ భారతదేశంలోనే, మరియు అతను అలాంటి ప్రత్యేక సంబంధాన్ని పెంచుకున్నాడు భారతదేశంతో. మరి 50 సంవత్సరాల తర్వాత కూడా అతను తన హృదయంలో సగం వారి దేశానికి చెందినదని భారతీయుల గురించి కూడా ఈ పుస్తకంలో చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ వన్, భారత సంతతి అమెరికన్ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అయిన ఎవరు? కుకింగ్ టు సేవ్ యువర్ లైఫ్ పేరుతో కొత్త పుస్తకాన్ని, ఇదొక వంట పుస్తకము, రచించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అభిజిత్ బెనర్జీ. భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఆర్థికవేత్త మరియు నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ కుకింగ్ టు సేవ్ యువర్ లైఫ్ పేరుతో కొత్త పుస్తకాన్ని రచించారు. ఫ్రాన్స్కు చెందిన ఇంటర్స్టెల్లా చేయన్నే ఆలివర్ చిత్రీకరించిన పుస్తకాన్ని జగ్గర్నాట్ బుక్స్ ప్రచురించింది. ప్రపంచ పేదరికాన్ని నిర్మూలించడానికి వారి ప్రయోగాత్మక విధానం కోసం అతను 2019లో ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ మెమోరియల్ బహుమతిని ఎస్తేర్ డూప్లో మరియు మైకెల్ క్రీమర్లతో కలిసి గెలుచుకున్నాడు. నెక్స్ట్ వన్, ఆసియా యూత్ గేమ్స్ 2025 యొక్క 5వ ఎడిషన్ ఏ దేశంలో నిర్వహించబడుతుంది? ఆప్షన్ సి అండి, ఉజ్బెకిస్తాన్. ఆసియా యూత్ పారా గేమ్స్ 2025 యొక్క 5వ ఎడిషన్ ఉజ్బెకిస్తాన్ రాజధాని తష్కెంట్లో నిర్వహించబడుతుంది. మరియు ఆసియా పారా ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం పొందింది. మొదటిసారిగా ఆసియన్ యూత్ గేమ్స్ 2025 మరియు ఆసియన్ యూత్ పారా గేమ్స్ 2025 ఒకే నగరంలో ఒకే వేదికలో నిర్వహించబడతాయి. మరి స్టాటిక్ జీకే అబౌట్ ఉజ్బెకిస్తాన్ చూద్దామండి. ఏర్పాటు 27 అక్టోబర్ 1924. రాజధాని తష్కెంట్. అధికార భాష ఉజ్బెక్. కరెన్సీ ఉజ్బెక్ సోమ్. ప్రెసిడెంట్ వచ్చేసి సావ్కచ్ మిర్జియోయేవ్. ప్రధాని అబ్దుల్లా ఆరిపోవ్. నెక్స్ట్ వన్, ఆసియా ఖండంలోని అతిపెద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల శంకుస్థాపన చేసిన గౌతమ బుద్ధ నగర్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉత్తరప్రదేశ్లో ఉండడాన్ని మనము చూడవచ్చు. ఎక్కడుందండి? ఉత్తరప్రదేశ్లో ఈ యొక్క ప్లేస్ అయితే ఉందండి, గౌతమ బుద్ధ నగర్. నెక్స్ట్ వన్ చూద్దాము.
వివరాలు. నోయిడా ఆసియాలోని అతిపెద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు శ్రీకారం చుట్టారు. ఉత్తరప్రదేశ్లోని గౌతమ బుద్ధ నగర్ జిల్లా జేవిర్ ప్రాంతంలో నిర్మించనున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తదితరులు హాజరయ్యారు. 1300 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ నిర్మాణము పూర్తయితే ఆసియాలోని అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఇదే కానుంది. తొలి దశలో 1050 కోట్లతో దీని పనులు చేపట్టారు. 2024 సెప్టెంబర్ అక్టోబర్ నాటికి ఎయిర్పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని యూపీ ప్రభుత్వం యోచిస్తుంది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ ప్రెసిడెంట్గా నియమితులైన అత్యంత వివాదాస్పదమైన డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అహ్మద్ నాసిర్ ఆల్ రైసీ. అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ ప్రెసిడెంట్గా అత్యంత వివాదాస్పద జనరల్ నియమితులయ్యారు. మానవ హక్కుల సంస్థలు, యూరోపియన్ పార్లమెంటు సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భద్రతా దళాల చీఫ్ అహ్మద్ నాసిర్ ఆల్ రైసీని ఈ పదవికి ఎంపిక చేసింది. ఆయన పదవి కాలము 4 ఏళ్ళు. మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన అహ్మద్ నాసిర్ ఆల్ రైసీ ప్రెసిడెంట్ పదవికి ఎన్నికయ్యారు 4 ఏళ్ల కాలము అని ఇంటర్పోల్ గురువారము ట్వీట్ చేయడం అయితే చూడవచ్చు. మరి స్టాటిక్ జీకే బోర్డ్ ఇంటర్పోల్ అండి ఏర్పాటు సెప్టెంబర్ 1923, ప్రధాన కార్యాలయము లయన్, ఫ్రాన్స్. ప్రెసిడెంట్ వచ్చేసి అహ్మద్ నాసిర్ ఆల్ రైసీ. సభ్య దేశాలు 194. నెక్స్ట్ వన్, మ్యాగ్డలీనా అండర్సన్ ఏ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఎంపికై చరిత్ర సృష్టించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, స్వీడన్. స్వీడన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎంపికై చరిత్ర సృష్టించిన 54 ఏళ్ల మ్యాగ్డలీనా అండర్సన్ గంటల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేశారు. మ్యాగ్డలీనా అండర్సన్ నవంబర్ 24వ తేదీన పార్లమెంటులో ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్ విఫలం కావడంతో పాటు 2 పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నుంచి గ్రీన్స్ పార్టీ బయటకు వెళ్ళిపోవడమే ఇందుకు కారణము. మరి అంతకుముందు నూతన ప్రధానిగా మ్యాగ్డలీనా ఎంపికకు స్వీడన్ పార్లమెంట్ రిక్స్ డాగ్ ఆమోదం తెలిపింది. ఓకేనా, స్వీడన్ యొక్క పార్లమెంట్ పేరేంటి? రిక్స్ డాగ్. మరి స్టాటిక్ జీకే బోర్డ్ స్వీడన్ చూద్దాము. ఏర్పాటు 4 నవంబర్ 1814, రాజధాని స్టాక్హోమ్, అధికార భాష స్వీడిష్, కరెన్సీ స్వీడిష్ క్రోనా, ప్రధాని మ్యాగ్డలీనా అండర్సన్. మరి ఇక్కడ పార్లమెంట్ పేరు రిక్స్ డాగ్. ఓకే, నెక్స్ట్ వన్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ రోడ్లు, రైల్వేలు మరియు ఇంధన రంగంలో 190 నుంచి 200 పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో తన నూతన కార్యకలాపాలను ప్రారంభించనుంది. అయితే దీని యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కేవి కామత్. నెక్స్ట్ వన్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ రోడ్లు, రైల్వేలు మరియు ఇంధన రంగంలో 190 నుంచి 200 పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో తన రుణ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ముఖ్యాంశాలు: ఎన్బిఎఫ్ఐడికి కొత్తగా నియమితులైన చైర్మన్ కేవి కామత్ ఈ ప్రకటన చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్బిఎఫ్ఐడి చైర్పర్సన్గా కేవి కామత్ను నియమిస్తున్నట్లుగా కేంద్రం కూడా ప్రకటన చేసింది. మరి దేశంలో నిధుల కొరత ఉన్న మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడిని ఉత్ప్రేరకపరిచే లక్ష్యంతో ఎన్బిఎఫ్ఐడి ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ వన్, ప్రపంచ పాల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారంటే నవంబర్ 26. జాతీయ పాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 16న జరుపుకుంటారు. జాతీయ పాల దినోత్సవాన్ని పురస్కరించుకొని కాలేజ్ ఆఫ్ డైరీ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు గురు అంగద్ దేవ్ వెటర్నరీ మరియు యానిమల్ హస్బెండరీ సైన్సెస్ యూనివర్సిటీ సైన్సెస్ యూనివర్సిటీ 25 నవంబర్ 26 నవంబర్ 2021 తేదీలలో పాల కల్తీ పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నాయి. భారతదేశ శ్వేత విప్లవ పితామహుడైనటువంటి డాక్టర్ వర్గీస్ కురియన్ను గౌరవించే రోజును జరుపుకుంటారు. ఇది అతని జన్మదినోత్సవాన్ని సూచిస్తుంది. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. రాణి గైడిన్ లియు ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం కోసం ఇటీవల ఏ రాష్ట్రం పునాది రాయి వేసింది? ఆప్షన్ ఏ మణిపూర్. గోల్డ్మెన్ సాక్స్ యొక్క ఇటీవల నివేదిక ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 9.1%. సాంప్రదాయ పండుగ బోయిటా బందనాను ఏ రాష్ట్రము ఏటా జరుపుకుంటుంది? ఆప్షన్ సి ఒడిషా. ఉత్తమ నటుడుగా 2021 అంతర్జాతీయ ఎమ్మీ అవార్డులు ఎవరికి లభించాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ డేవిడ్ టెన్నాంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేర్చుకునే
నాణ్యతను మెరుగుపరచడానికి $250 మిలియన్ విలువైన ఏ ఆర్థిక సంస్థతో భారతదేశం రుణ ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ బి అండి, ప్రపంచ బ్యాంక్తో. భారతదేశంలో నవంబర్ 24 గురు తేజ్ బహదూర్ యొక్క అమరవీరుల దినోత్సవం జరుపుకుంటారు. అతను సిక్కుల యొక్క ఎన్నవ గురువు? ఆప్షన్ డి 9. భారతీయ ఎగుమతిదారులు మరియు దిగుమతిదారులకు డిజిటల్ బ్యాంకింగ్ మరియు విలువ ఆధారిత సేవలను అందించడానికి ట్రేడ్ ఎమర్జ్ అనేటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఐసిఐసిఐ బ్యాంక్. శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధికి 2021 ఇందిరాగాంధీ బహుమతి గ్రహీత పేర్కొనండి. ఆప్షన్ సి ప్రథమ్. ఇండియా వర్సెస్ యూకే ది స్టోరీ ఆఫ్ యాన్ అపూర్వమైన దౌత్య విజయం పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ బి అండి, సయ్యద్ అక్బరుద్దీన్. నవంబర్ 2021లో భారతీయ మరియు ఇండోనేషియా నావికా దళము హిందూ మహాసముద్ర ప్రాంతంలో సమన్వయ గస్తీ యొక్క ఏ ఎడిషన్ చేపట్టింది? ఆప్షన్ డి 37. ఢిల్లీ జీకే క్వశ్చన్ సిరీస్. మౌలిక భారత రాజ్యాంగంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఎన్ని భాగాలుగా విభజించారంటే 3. ఆప్షన్ 3 4 భాగాలుగా. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై నియమించిన కమిషన్ పేరు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఎస్కే ధార్ కమిటీ. ఫజల్ అలీ కమిషన్ సిఫారసు ప్రకారం 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు? 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. భాషా ప్రయుక్త రాష్ట్రాలను 1956లో ఏర్పాటు చేసిన 14 రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మైసూర్ మాత్రమే ఉందండి, మిగతావి లేవు. భారతదేశంలో 3 రాష్ట్రాలలో విస్తరించున్న కేంద్రపాలిత ప్రాంతం ఏంటి అంటే ఆప్షన్ 3 పుదుచ్చేరి. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అసెంబ్లీ మంత్రిమండలిని ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 అండి, 69. ఈ క్రింది ఏ సంవత్సరాల్లో 3 చొప్పున రాష్ట్రాలు ఏర్పడ్డాయి? ఆప్షన్ 4 పైవన్నీ 1972, 87, 2000. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కొరకై 1951 ఆగస్టు 15 నుంచి 35 రోజులు నిరాహార దీక్ష చేసిన వ్యక్తి ఎవరండి మరి? ఆన్సర్ ఆప్షన్ 2 గొల్లపూడి సీతారామమూర్తి. భారత రాజ్యాంగంలో 21వ భాగంలో ఆర్టికల్ 371లో ఎన్ని రాష్ట్రాలకు ప్రత్యేక అంశాలు కల్పించారు? ఆప్షన్ 3 12. ప్రస్తుత భారతదేశంలో శాసనసభలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? ఆప్షన్ 3 3 అండి. గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. చాలామంది చూస్తుంటారు. యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 months కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. దానికి తగ్గట్టుగానే 6 months మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా? ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. మరి 6 monthsకి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 months వ్యాలిడిటీ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి. కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది? ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4, ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా, ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి? ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి.
ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా, అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి, దీనికి సంబంధించినటువంటి ఏంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా, గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి, అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2,000-3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకొని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా, వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్. సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 మంత్స్ అండి. ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా, ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 మంత్స్ మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీడే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి, అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి, ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, గమనించాలి. 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా. సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.